నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లల్లో మెల్లకన్ను ఎందుకు ప్రమాదం, గర్భం తల్లికి ఎప్పుడు ప్రమాదం, చలికాలంలో ఆస్తమా అదుపు ఎలా, బైపాస్ ఎప్పుడు, యాంజియోప్లాస్టీ ఎప్పుడు, ఇంకా హెల్త్ టిప్. పిల్లల్లో మెల్లకన్నును మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. పైగా దాన్ని అదృష్టానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు. నిజానికి మెల్ల అనేది కంటి చూపులో తలెత్తిన సమస్య తాలూకు సంకేతమని గుర్తుంచుకోవాలి. మన రెండు కళ్ళు కలిసికట్టుగా పనిచేస్తేనే మన చూపు బాగుంటుంది. ఒక కన్ను ఒక దిక్కు, మరో కన్ను మరో దిక్కును చూడటం అనేది చూడటానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పరిస్థితి మూలంగా ఒక్కోసారి కంటి చూపు కూడా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో మెల్లకన్నుకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కళ్ళు అద్భుతమైన కెమెరా లాంటివి. మన కనుగుడ్లు రెండూ సమన్వయంతో పనిచేస్తూ, రెండూ ఒకే దిశలో కదులుతూ, ఒకే దృశ్యాన్ని రెండూ గ్రహించి మెదడుకు పంపిస్తాయి. అలా అందిన ఆ దృశ్యాలు రెంటినీ సమన్వయం చేసుకుని మెదడు మనకు పొడవు వెడల్పు లోతులన్నీ తెలిసేలా సంపూర్ణమైన దృశ్యాన్ని చూపిస్తుంది. ఇలా మన రెండు కనుగుడ్లు సమన్వయంతో ఒకే దిశలో కదిలేలా చూసేందుకు, వాటిని ఒకే దిశలో కదిపేందుకు ఒక్కో కనుగుడ్డు వెనుక 6 కండరాలు సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి. కొంతమందిలో ఈ కనుగుడ్ల కదలికల్లో సమన్వయం కొరబడుతుంది. ఫలితంగా ఒక కనుగుడ్డు ఒక దిక్కు చూస్తూ ఉంటే రెండో కనుగుడ్డు మరో దిక్కు చూస్తూ ఉంటుంది. దీన్నే మనం మెల్ల అని పిలుస్తాం. అయితే మన దగ్గర మెల్లను అందానికి చిహ్నమని, అదృష్టానికి సంకేతమని నమ్మేవాడున్నారు. నిజానికి మెల్లను నిర్లక్ష్యం చేస్తే చూపు క్రమంగా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మెల్లకన్ను అని ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలంటే, నార్మల్గా మామూలు మనుషులు ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు రెండు కళ్ళు ఆ వస్తువు వైపే చూస్తుంటాయి. సో రెండు కళ్ళు ఒకే డైరెక్షన్లో ఉంటాయి. సో అట్లా కాకుండా ఒక కన్ను ఒక డైరెక్షన్, ఇంకొక కన్ను ఇంకొక డైరెక్షన్లో పోతే యూజువల్గా అది మెల్లకన్ను ఉంటారు. ఇది మామూలుగా ఎక్కువ ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చు, తక్కువ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ దీన్ని ఎందుకు వస్తుందని అందరు చాలామంది అడుగుతుంటారు. కామన్గా ఇది పేరెంట్స్కి ఉంటే పిల్లలకు వస్తుంటుంది, అది కామన్ అది. సో అందుకని ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటే తెలిసిపోతుంది వీళ్ళకు మెల్లకన్ను ఉందా, వాళ్ళ పిల్లలకు పుట్టే అవకాశం ఉందా, దాన్ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా చూపు తక్కువ ఉన్నప్పుడు కూడా మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంది. ఒక కంట్లో చూపు ఎక్కువ ఉండి ఇంకో కంట్లో చూపు తక్కువ ఉంటే దానివల్ల మెల్లకన్ను అవకాశం వచ్చింది. చూపు ఎందుకు తక్కువ కావచ్చు, మన దృష్టి లోపాలు ఉంటే తక్కువ కావచ్చు. లైక్ దీర్ఘ దృష్టి, హర్ష దృష్టి ఉన్నప్పుడు దాంట్లో చూపు తక్కువ వచ్చినప్పుడు మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా చూపు ఒకసారి క్యాటరాక్ట్ లాంటివి వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో చూపు తగ్గుతుంది. చూపు తగ్గినప్పుడు మెల్లకన్ను వచ్చేస్తుంది. అలాగే కంటి లోపల ట్యూమర్స్ కానీ, హెమరేజ్ కానీ ఇలాంటి డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చూపు తగ్గితే మెల్లకన్ను వస్తుంది. మెల్ల ఎందుకు వస్తుందో స్పష్టమైన కారణాలు తెలియదు. జన్యుపరంగా రావచ్చు, అరుదుగా మెదడులో కణుతులు, ఇన్ఫెక్షన్ల వంటి జబ్బులు, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం, చిన్నతనంలోనే కంట్లో శుక్లాలు ఉండటం, కంటికి దెబ్బ తగలటం, కంట్లో కణుతుల వంటి వాటి వల్ల రావచ్చు. ఎక్కువ శాతం మందిలో ఇలాంటి కారణాలేవి లేకుండానే మెల్ల మొదలవుతుంది. మెల్లను గుర్తించటం కష్టమేం కాదు. చాలా వరకు తల్లిదండ్రులే తేలికగా పసిగడతారు. పసిబిడ్డ తల్లి ముఖాన్ని చూసి నవ్వకపోవటం, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోవటం మెల్లను గుర్తించటానికి తొలి లక్షణాలుగా భావించవచ్చు. కనుగుడ్లు వేరువేరు దిక్కుల్లో తిరుగుతూ ఉండటం, ఒక కన్ను పూర్తిగా కదులుతూ ఉంటే రెండో కన్ను దాన్ని అనుసరించకపోవటం, ఇలాంటి లక్షణాలను బట్టి మెల్లను గుర్తించవచ్చు. ఫోటోల్లో అయితే మెల్ల చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. సో మెల్లకన్ను ఉందని యూజువల్గా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు అది ఒకసారి మెల్లకన్ను లేకుండా ఉన్నట్టు కనపడుతుంటుంది. అందుకని అలాంటప్పుడు కొన్ని పరీక్షలు చేస్తే మెల్లకన్ను నిజంగా ఉందా లేదా తెలిసిపోతుంది. సో చూపు తక్కువ ఉందా లేదనేది చూపు పరీక్షలు చేయొచ్చు, కంట్లో డ్రాప్స్ చేసి రిఫ్రాక్షన్ టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మెల్లకన్ను ఎందుకు వచ్చింది, దానివల్ల సిస్టమిక్ డిజార్డర్స్ ఉంటే దానివల్ల రక్త పరీక్షలు అవి చేసుకొచ్చి అవి తెలుసుకోవచ్చు. మిగతా స్లిట్ ల్యాంపు, సినాప్టోఫోర్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, దానితో తెలుసుకోవచ్చు. మెల్లకన్ను కామన్గా 2 రకాల ట్రీట్మెంట్ ఉంది. ఒకటి సర్జరీ, దట్ ఈస్ ఆపరేషన్. ఇంకోటి ఆపరేషన్ లేకుండా చేసే అవకాశం ఉంది. సో ముందు ఆపరేషన్ లేకుండా ఎలా చేయొచ్చో చూద్దాం. ఆపరేషన్ లేకుండా చేసే వాటిలో ఏమైందంటే, ముందుగా చూపు సరిగా ఉందో లేదో తెలుసుకోవాలి. చూపు తక్కువ ఉంటే చూపు సరి చేసే అవకాశం చూడాలి. సో సరి చేయొచ్చు, అద్దాలతో సరి చేయొచ్చు, గ్లాస్ మాల్ స్పెక్టికల్స్తో. చాలామంది పిల్లలకు ఈ అద్దాలు పెడితే మెల్లకన్ను తగ్గిపోయే అవకాశం ఉంది. అలా దాన్ని తగ్గినప్పుడు ప్రిజమ్స్ అని క్లాసులు వస్తాయి, దాంతో కూడా చేసుకోవచ్చు. అలా ప్రిజమ్స్ పెట్టినప్పుడు అది టెంపరీగా తగ్గుతుంది. అలా కాకుండా ఒక కన్ను మూసి ఇంకొక కన్నుతో చూడడం, అట్లా కొన్నాళ్ళు అలవాటు చేసి అది కూడా టెంపరీ మెజర్ కింద అది కూడా తగ్గే అవకాశం ఉంది.
అలా కాకుండా కొన్నిసార్లు ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది, బోటాక్స్ అని ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఇవన్నీ టెంపరీ మెజర్స్, దీనివల్ల ఇట్లా చేసుకుంది. దీంతో ఇంకా తగ్గకపోతే అప్పుడు పర్మనెంట్ ప్రొసీజర్ కింద సర్జరీ చేయొచ్చు. సర్జరీ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు అనస్థీషియా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. సర్జరీలో చుట్టూ ఉన్న మజిల్స్ను బ్యాలెన్స్ చేస్తుంటాం. సో బ్యాలెన్స్ చేస్తే కరెక్ట్గా కన్ను సెంటర్కి వచ్చేసి ఆ సెంటర్లో ఉన్నప్పుడు మెల్ల కన్ను ఉండే అవకాశం ఉండదు. అందుకని సర్జరీ చాలా సులభమైంది. ఇప్పుడు అందరూ సర్జరీ చేసుకోవడం మంచిది. మెల్ల ఉన్న కన్ను పంపించే చిత్రం అస్పష్టంగా ఉంటుంది. రెండు కళ్ళు పంపించే చిత్రాలు ఒకే తీరుగా లేకపోవటం, అవి సరిపోలకపోవటంతో క్రమేపీ మెల్ల కన్ను పంపించే చిత్రాన్ని మెదడు గ్రహించటం మానేస్తుంది. ఉదాహరణకు కుడి కన్నులో మెల్ల ఉంటే ఆ కంటి నుంచి వచ్చే మసక దృశ్యాన్ని మెదడు సరిగా గ్రహించలేక మంచిగా ఉన్న ఎడమ కంటి నుంచి వచ్చే సంకేతాల మీదే ఎక్కువగా ఆధారపడుతుంది. క్రమేపీ కుడి కంటి నుంచి మెదడుకు అందాల్సిన సంకేతాలు క్షీణించిపోతాయి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆ కంటి పనితీరు మందగించిపోతూ చివరికి చూపు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల కంట్లో మెల్ల ఉందని గుర్తించినప్పుడు వెంటనే నేత్ర వైద్యుల సలహా తీసుకోవటం, అవసరమైతే సర్జరీతో దాన్ని సరిచేయటం బిడ్డ భవిష్యత్తుకు చాలా కీలకం. మెల్లకన్ను ఉండే వాళ్ళకు దాని వెనక నుంచి సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండొచ్చు. సో మెల్లకన్ను వచ్చినప్పుడు మనం పరీక్ష చేసుకుంటే ఆ మిగతా జబ్బులను బయటపడవచ్చు. సో దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంకా ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉంది. సో ఇలాంటి తెలియాలంటే మీడియా కానీ ప్రింట్ కానీ దీంట్లో మెల్లకన్ను గురించి అవేర్నెస్ తీసుకురావాలి. స్కూల్స్లో కానీ మిగతా కమ్యూనిటీస్లో కానీ సొసైటీ కమ్యూనిటీస్లో కానీ మెల్లకన్ను గురించి గవర్నమెంట్ వారు కానీ ప్రైవేట్ ఎన్జిఓస్ కానీ ఇవి వాళ్ళు చెప్తే చాలామంది అవగాహన వస్తుంది. అది కాకుండా చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మెల్లకన్ను ఉన్నా ఏమవుతుందిలే వదిలేస్తాము. ఇంకా కొంతమంది అంటే ఆర్ఎంపీలు కానీ మిగతా మెడికల్ నాలెడ్జ్ కొద్దిగా ఉన్నవాళ్ళు కానీ మెల్లకన్ను తొందరగా తగ్గిపోతుందిలే, వయసుతో పాటు తగ్గిపోతుంటే దీన్ని పట్టించుకోవద్దు, అనవసరమని అంటారు. కానీ తప్పు, అది కాదు. ఎందుకంటే మెల్లకన్ను ట్రీట్మెంట్ ఎంత తొందరగా చేస్తే దాని రిజల్ట్స్ అంత బాగుంటాయి. పిల్లల్లో మెల్లను చాలా సందర్భాల్లో కేవలం అద్దాలతోనే సరిచేయచ్చు. కంటి చూపును పరీక్షించి వారికి అవసరమైన మేరకు అద్దాలు ఇస్తే సరిపోతుంది. కొన్నిసార్లు బలహీనపడిన కంటిని మళ్లీ పని చేయించేందుకు అద్దాలతో పాటు ప్యాచ్ థెరపీ కూడా చేస్తారు. బాగున్న కంటిని మూసివేస్తే మెల్లతో బలహీనపడిన కన్ను క్రమేపీ అధికంగా పనిచేయటానికి అలవాటుపడి దారిలోకి వస్తుంది. మెల్ల నిరంతరం ఉండే వారికి మాత్రం సత్వరమే సర్జరీ చేయాల్సి ఉంటుంది. 10% మందిలో మాత్రం సర్జరీ తర్వాత కొంతకాలానికి మళ్లీ మెల్ల రావచ్చు. అప్పుడు మరోసారి దిద్దుబాటు చేయాల్సి ఉంటుంది. పసితనంలోనే మెల్ల కనపడితే 8 నుంచి 9 నెలల వయసులో సర్జరీ చేయటం ఉత్తమం. దీనివల్ల చూపు దెబ్బతినకుండా ఉంటుంది. కనుగుడ్లు రెండు చక్కటి సమన్వయంతో పనిచేస్తాయి కాబట్టి మెదడులోనూ పెద్దగా మార్పులు రావు. చూపు క్షీణించటమన్న సమస్య ఉండదు. పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు. అమ్మతనం ఒక వరం. అమ్మ కావటం మాటల్లో వర్ణించలేని ఒక అపురూపమైన అనుభవం. తన ప్రతిరూపాన్ని తనకు తానే బహుకరించుకునే ఒక అద్భుతమైన సందర్భం. 9 మాసాల పాటు కొనసాగే ఈ గర్భిణీ దశలో తలెత్తే కొన్ని రకాల సమస్యలు కాబోయే అమ్మకు కలవరాన్ని కలిగిస్తూ ఉంటాయి. హై బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి లోపాలు, అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు ఆ గర్భాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీగా మార్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు తల్లి బిడ్డల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, హై రిస్క్ ప్రెగ్నెన్సీని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్ విమెన్లో కానీ లేదా బేబీకి కానీ మామూలుగా ఉండే కంటే కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది ఆల్మోస్ట్ 50% ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇన్ ఇండియా. టీన్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హై రిస్క్. మళ్ళీ ప్రెగ్నెన్సీస్ అబవ్ 35 years. ఒకటి ఒబేసిటీ. దానివల్ల ఒబేసిటీ వల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందువల్ల అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. బ్లడ్ టెస్ట్ ద్వారా ఈ డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ అని అవి బ్లడ్ టెస్ట్ చేసి అది బేబీది కనుక్కునేదానికి. మదర్కి అయితే హిమోగ్లోబిన్, డయాబెటీస్కి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, మళ్ళీ 2 weeks అప్పుడు జీటీటీ అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తామన్నమాట. యూరిన్ టెస్ట్ మెయిన్గా ఆల్బ్యూమిన్, ప్రోటీన్యూరియా అలాంటిది ఏమన్నా ఉందా,
ఇవి డయాబెటిక్ మదర్స్లో అయితే కీటోన్స్కి మళ్ళీ షుగర్, యూరిన్ షుగర్ చూసేది. అల్ట్రాసౌండ్తో మానిటర్ చేస్తూ ఉండాలి బేబీ గ్రోత్ కూడా. హైపర్టెన్సివ్ మదర్స్లో, అనీమిక్ మదర్స్లో ఇది లో బర్త్ వెయిట్ ప్లస్ ఐయుజిఆర్ కామన్ కాబట్టి మనం ఎప్పుడైతే మనకి డౌట్ వచ్చింది అనుకోండి బేబీ సరిగ్గా పెరగడం లేదు అని అనుకుంటే అప్పుడు ఫ్రీక్వెంట్గా అల్ట్రాసౌండ్స్ చేసి మానిటర్ చేయాల్సి ఉంటుంది, ఎవ్రీ 3 వీక్స్ అలాగా. బేబీవి అయితే కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అని చేస్తాం ఎర్లియస్ట్. దాంట్లో ఏమైనా జెనెటిక్ డిఫెక్ట్స్ ఉండే లేదా ఆమ్నియోసెంటసిస్ అనేది కూడా మళ్ళీ జెనెటిక్ డిఫెక్ట్స్ కనుక్కునేదానికి, మెయిన్గా డౌన్ సిండ్రోమ్ వాటికి ఫీటోస్కోపీ చేస్తున్నారు ఇప్పుడు. శిశువు గర్భంలో ఉన్నప్పుడే కూడా కరెక్ట్ చేయొచ్చు అన్నమాట ఎండోస్కోపీ ద్వారా. ఆస్తమా బాధితులకు చలికాలాన్ని కాస్త గడ్డుకాలంగా చెప్పుకోవాలి. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో చల్లటి వాతావరణం, శీతగాలుల మూలంగా ఆస్తమా ఉధృతంగా మారుతూ ఉంటుంది. దీంతో తరచూ ఆస్తమా అటాక్స్ వస్తూ ఉంటాయి. ఊపిరి సరిగ్గా అందక ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. అయితే సీజన్ మార్పులకు అనుగుణంగా ఆహార, వ్యాయామాలు, జీవన సరళిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలోనూ ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. చలికాలంలో ఆస్తమాను అదుపులో ఉంచుకోవటానికి ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఆస్తమాను అత్యంత ప్రమాదకారిగా చెప్పుకోవచ్చు. శీతాకాలం మొదలవగానే వాతావరణం మొత్తం తేమగా మారిపోతుంది. ఈ తేమ వాతావరణంలో తరచూ జలుబు చేయటం, జలుబుకారక వైరస్లు ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడ ఇన్ఫెక్షన్లను తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో సహజంగానే ఆస్తమా తీవ్రత పెరుగుతుంది. ఈ సీజన్లో ఆస్తమా బాధితులు జలుబు రాకుండా చూసుకోవటం అత్యవసరం. ఒకవేళ జలుబు చేసినా అది సాధ్యమైనంత త్వరగా తగ్గిపోయేలా తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొగ, దుమ్ము, ధూళి వంటి కాలుష్యాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆస్తమాను ఉధృతం చేసే దుమ్ము, ధూళి, సిగరెట్ పొగ ఇలాంటి ప్రేరేపకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అత్తళ్ళు, సెంట్ల వంటి సుగంధ ద్రవ్యాల మూలంగా కూడా కొంతమందికి ఆయాసం పెరుగుతుంది. వేటి మూలంగా ఆస్తమా పెరుగుతుందో వాటిని గుర్తించి వాటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. ఇంట్లో బూజు, మొక్కల నుంచి రాలిపడే పుప్పొడి కూడా ఆస్తమా ప్రేరేపకాలే. పెంపుడు జంతువుల మీది బొచ్చు కూడా ఆస్తమాను తీవ్రం చేస్తుంది. ఇక చల్లటి వాతావరణానికి, చల్లటి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గదిని వెచ్చగా ఉంచుకోవాలి. నిండుగా దుస్తుల్ని ధరించాలి. స్వెట్టర్లు, రగ్గులు వంటి వాటిని శుభ్రంగా ఉతికిన తర్వాతే వేసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వంటి దినుసుల్ని ఎక్కువగా తీసుకోవాలి. రోజూ కాసేపు నడవటం, ఈత కొట్టడం, యోగా, ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు చేయటం ఈ సీజన్లో ఆస్తమా బాధితులకు చాలా మంచిది. ఆస్తమా ఎప్పుడు తీవ్రమవుతుందో తెలియదు కాబట్టి వెంట ఎప్పుడూ ఇన్హేలర్లను, ఆస్తమా మందుల్ని ఉంచుకోవాలి. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చలికాలంలో ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. యాంజియోప్లాస్టీ అందుబాటులోకి వచ్చాక బైపాస్ సర్జరీలు చాలా వరకు తగ్గిపోయాయి. స్టెంట్లు వేయడం ద్వారానే చాలా వరకు రక్తనాళాల్లో బ్లాకుల్ని తొలగిస్తున్నారు. అయితే పూడికలు క్లిష్టంగా ఉన్నప్పుడు, పూడికలు ఎక్కువగా ఉన్నప్పుడు యాంజియోప్లాస్టీ చేయడం, చేసి స్టెంట్ను వేయడం అంత తేలిక కాదు. ఇలాంటప్పుడు స్టెంట్ వేయాలా, బైపాస్కు వెళ్లాలా అన్నది పేషెంట్ శారీరక ఆరోగ్య పరిస్థితితో పాటు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సర్జన్ నైపుణ్యాలపైన ఆధారపడి ఉంటుందని చెబుతారు నిపుణులు. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో బ్లాకుల్ని తొలగించేందుకు యాంజియోప్లాస్టీని ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు బైపాస్కు వెళ్తారో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె రక్తనాళాల్లో పూడికలు ఎందుకొస్తాయి? హార్ట్ అనేది మీరు నిద్రపోతున్నా, మేల్కొనున్నా, పని చేసినా ఎప్పుడు కూడా ఖచ్చితంగా హార్ట్ అనేది వర్క్ చేస్తూనే ఉంటుంది. సో ఈ హార్ట్ మజిల్ ఏదైతే ఉందో దానికి బ్లడ్ రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల సైజ్ చూస్తే మీరు కొంచెం చిన్నవిగా ఉంటాయి వేరే రక్తనాళాలతో పోల్చినట్లయితే. ముఖ్యంగా కెరోటిడ్ ఆర్టరీస్, రీనల్ ఆర్టరీస్తో కంపేర్ చేసినట్లయితే ఈ రక్తనాళాలు ముఖ్యంగా ఇండియన్ పాపులేషన్లో అయితే చాలా చిన్నవిగా ఉంటాయండి. ఇవి 2 నుంచి 3 మిల్లీమీటర్ల లోపల ఉంటాయి వీటి ల్యూమెన్ సైజ్ అనేది.
సో అది కాకుండా ఇవేంటంటే గుండెలోంచి ఒక ముఖ్యమైన మహాధమని అంటారు, అయోటా. సో ఇది ప్రారంభమైనటువంటి ప్లేస్లో ఇమ్మీడియట్గా ఇవి ఆరిజినేట్ అవుతాయి. సో ఈ అన్ని కారణాల వల్ల ఏంటంటే ఈ కరోనరీ ఆర్టరీస్ ఎక్కువ ప్రెషర్కి కూడా లోన్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే ఈ చిన్న సైజు ఉన్నటువంటి రక్తనాళాల్లో స్టార్ట్ అవుతుందో మనకు సిమ్టమ్స్ అనేటివి హార్ట్కి సంబంధించి అర్లీగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ అనేది మనం ఏదైతే చెప్పామో ఇది కొంచెం చాలా కారణాల వల్ల, ముఖ్యంగా హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం కానీ, కొంతమందికి హైపర్ కొలెస్ట్రాలిమియా అని ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ ఏవి ఉన్నా కూడా, అంటే బాడీలో కొలెస్ట్రాల్ పర్సెంట్ ఎక్కువగా ఉండడం, హైపర్ కొలెస్ట్రాలిమియా. సో ఈ అన్ని కండిషన్స్ వల్ల కొంచెం అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ అనేది కొంచెం అర్లీగా అండ్ ఫాస్ట్గా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేనటువంటి వాళ్ళల్లో అథెరోస్క్లెరోసిస్ జరుగుతుంది, కానీ చాలా నెమ్మదిగా జరుగుతుంది. సో ఈ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అథెరోస్క్లెరోసిస్ని ఎన్హాన్స్ చేయడం వల్ల ఈ కరోనరీ ఆర్టరీస్లో బ్లాక్స్ అర్లీగా వస్తాయి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి. రక్తనాళాల్లో పూడికల్ని ఎలా నిర్ధారించుకుంటారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఒక పేషెంట్ వచ్చినప్పుడు తనకి సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే, అంటే చెస్ట్ పెయిన్ కానీ, లేదా కొంచెం నడిస్తే ఆయాసం రావడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్టయితే ముఖ్యంగా ఫస్ట్ మనం చేసే ఇన్వెస్టిగేషన్ ఈసీజీ అండి. ఎలక్ట్రోకార్డియోగ్రామ్లో మనకు ఏదైనా చేంజెస్ ఉంటే మనం దాంట్లో హార్ట్ ప్రాబ్లమ్ని గుర్తించవచ్చు. అలా మనకు ఈసీజీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ అటాక్స్ అనేటివి మిస్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది మన హార్ట్ మజిల్ని స్ట్రెస్కి గురి చేసి అప్పుడు ఏదైనా మనకు హార్ట్ సిమ్టమ్స్ వస్తున్నాయా, ఈసీజీ చేంజెస్ వస్తున్నాయా అనేది సెకండ్ స్టెప్లో చూస్తామండి. ఇవి రెండూ కూడా కనుక మనకు లేనట్లయితే మూడవ స్టెప్ ఏంటి అని అంటే కరోనరీ యాంజియోగ్రామ్. సో దీన్ని మనం క్యాత్ ల్యాబ్ సహాయంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేసి రక్తనాళాల్లోకి డై ఇచ్చి ఏదైనా బ్లాక్స్ ఉన్నాయా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలా కాకుండా కొంతమందికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వస్తే కొన్ని రక్త పరీక్షల ద్వారా కూడా మనం హార్ట్లో ప్రాబ్లం ఉందా అనేది నిర్ధారించుకోవచ్చు. పూడికల్ని తొలగించేందుకు బైపాస్ సర్జరీనా, స్టెంటా అన్నది ఎలా నిర్ణయిస్తారు? ఎప్పుడు కరోనరీ ఆర్టరీ డిసీజెస్కి బైపాస్ సర్జరీ అవసరం అవుతుంది, ఎప్పుడు మనకు స్టంట్ అవసరం అవుతుంది అనేది ముఖ్యంగా ఎన్ని రక్తనాళాలు బ్లాక్ ఉన్నాయి హార్ట్లో అన్న దాని మీద, ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి అన్న దాని మీద ముఖ్యంగా మనం బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. కేవలం ఒక్క రక్తనాళంలో బ్లాక్ ఉన్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం స్టంట్ వేయడానికే ప్రయత్నిస్తారు ఎవరైనా కార్డియాలజిస్టులు. అలా కాకుండా రెండు రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నప్పుడు కూడా స్టంట్ వేసే అవకాశం ఉంటే స్టంట్కి వెళ్ళడం అనేదే మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. అలా కొంతమందిలో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మూడు రక్తనాళాలు అంటే లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ మరియు రైట్ కరోనరీ ఆర్టరీ మూడిట్లో బ్లాక్ ఉన్నట్లయితే మనకు స్టంట్ వేయడం అనేది అంత ఉత్తమం కాదండి. ఆ కండిషన్లో మనం బైపాస్ ఆపరేషన్ చేయించుకోవడం అనేది మంచిది. ఇలా కాకుండా కొంతమందిలో ఇందాక మనం మాట్లాడినట్టు లెఫ్ట్ సైడ్ మెయిన్ కరోనరీ ఆర్టరీ ఉంటుంది, దాని ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా బైపాస్ ఆపరేషన్ అనేది మెయిన్ ఆప్షన్ అవుతుంది. మనకు స్టంట్ లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీలో స్టంట్ వేయడం అనేది అంత ఉత్తమం కాదండి. బైపాస్, స్టెంట్ వీటిలో ఎవరికి ఏది మేలైన పరిష్కారం? సో బైపాస్, స్టంట్ ఎవరికి ఏది పరిష్కారం అనే దానికన్నా కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మనకు ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి, అవి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అన్న దాని మీదే మనకు బైపాస్ చేయించుకోవాలన్నా లేదా స్టంట్ వేయించుకోవాలన్నా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి లేదా రెండు రక్తనాళాల్లో అంటే సింగిల్ వెజల్ డిసీజ్ లేదా డబుల్ వెజల్ డిసీజ్ ఉన్నప్పుడు స్టంట్ అనేది ముఖ్యమైన ఆప్షన్గా ఉంటుంది. అలా కాకుండా ట్రిపుల్ వెజల్ డిసీజ్ లేదా లెఫ్ట్ మెయిన్ డిసీజ్ ఉన్నప్పుడు మనకు సిఏబీజీ అంటే బైపాస్ ఆపరేషన్ అనేది ముఖ్యమైన ఆప్షన్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు మనం పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉంది అంటే పేషెంట్ సర్జరీ చేయించుకునేదానికి విల్లింగ్గా ఉన్నారా, అంత శక్తి ఉందా పేషెంట్కి, లేదు పేషెంట్కి హార్ట్ ప్రాబ్లంతో పాటు మరేదైనా క్రిటికల్ కండిషన్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని ఆయన సర్జరీ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని అని అనుకున్నప్పుడు మనం స్టంట్ అనేది ఒక ఆప్షన్గా పెట్టుకోవచ్చండి. ఈవెన్ ఇన్ లెఫ్ట్ మెయిన్ డిసీజ్లో కానీ లేదా ట్రిపుల్ వెజల్ డిసీజ్లో కానీ. వీలైనంత వరకు పేషెంట్ ఫిట్గా ఉన్నప్పుడు ట్రిపుల్ వెజల్ డిసీజ్ లేదా లెఫ్ట్ మెయిన్ డిసీజ్ ఉన్నప్పుడు బైపాస్ ఆపరేషన్ అనేది
ఉత్తమమైనటువంటి ఆప్షన్. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవచ్చా? కరోనరీ ఆర్టరీ డిసీజెస్ని ప్రివెంట్ చేయాలంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం మెయిన్గా మోడిఫై చేసుకోవాలండి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి అంటే ముఖ్యంగా మన హైపర్ టెన్షన్, డయాబెటీస్, మనకు స్మోకింగ్ అండ్ అదర్ హ్యాబిట్స్ లైక్ టొబాకో చూయింగ్, ఆల్కహాలిజం, వీటన్నిటిని. అలాగే హైపర్ కొలెస్ట్రాలీమియా, కొంతమందిలో ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలీమియా ఉంటుంది, జన్యుపరంగా సంభవించేటటువంటి. ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ తగు జాగ్రత్తలు తీసుకొని మనం ఈ కండిషన్స్ అన్నిటినీ కూడా కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే మనకు ఈ కరోనరీ ఆర్టరీ డిసీజెస్ అనేది కొంతవరకు డిలే చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఫ్యాక్టర్స్ అంటే మన చేతుల్లో ఉండనటువంటి అంటే ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. సో ఈవెన్ మేల్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ కరోనరీ ఆర్టరీ డిసీజెస్ అంటారు. అంటే ఫిమేల్స్లో మెన్స్ట్రుయేషన్ జరిగినంత కాలం కూడా వాళ్ళు ప్రొటెక్టివ్గా ఉంటారు. సో జెండర్ కానీ ఏజ్ కానీ ఇవన్నీ నాన్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్, వాటిని మనం నియంత్రించలేము. మనం నియంత్రించగలిగిన ఫ్యాక్టర్స్ ఏదంటే మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం, మన హైపర్ టెన్షన్ అంటే బీపీని కంట్రోల్లో పెట్టుకోవడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం, రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాలిజం అండ్ టొబాకో చూయింగ్ వీటిని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే గుండెలో పూడికలు రాకుండా మనం నియంత్రించుకోవచ్చు. రక్తనాళాల్లో బ్లాకులకు ఇవాళ స్టెంట్లనేవి చక్కటి పరిష్కారం. సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం యాంజియోప్లాస్టీ సాయంతో స్టెంట్లను అమర్చడం ద్వారా చాలా వరకు రక్తనాళాల్లో పూడికల్ని తొలగించుకోవచ్చు. అయితే పూడికల శాతం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బైపాస్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పిల్లల చర్మం పొడిబారకుండా ఉండేందుకు స్నానం చేయించే నీటిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనెను కలపండి. పిల్లల చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.